హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి నంబర్ సిస్టమ్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పటి వరకు నేను మీకు లాస్ట్ వీక్ ఈ టాపిక్ పైన మీకు వీడియోస్ రాలేదు, కానీ అంతకుముందు వీక్లో ఒక 8 వీడియోస్ ఇచ్చానండి. అంటే ప్రైమ్ నంబర్స్ అని, రేషనల్ నంబర్స్ అని, ఇంటర్చేంజింగ్ డిజిట్స్ అని, ఫ్యాక్టర్స్ అని, యూనిట్ డిజిట్స్ అని, అంటే మీకు నంబర్ సిస్టంలో వచ్చిన టాపిక్లో వచ్చిన క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా సెగ్రిగేట్ చేస్తూ 8 వీడియోస్ అయ్యాయి. ఇది మీకు 9th వీడియో అండి. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే డివిజిబిలిటీ రూల్స్ పైన డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ వీడియోలో మీకు డివిజిబిలిటీ రూల్స్ పైన వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే కొంచెం మంచి లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతావన్నీ ఈజీ అండి. అంటే లైక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 8, అంటే 8తో డివైడ్ అయ్యే నంబర్ ఏది, లేదా 9తో డివైడ్ అయ్యే నంబర్ ఏది, కింది వాటిలో 11తో డివైడ్ అయ్యే నంబర్ ఏది. ఇటువంటి ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. అటువంటి క్వశ్చన్స్ కాకుండా 2 మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ మంచి క్వశ్చన్స్తో పాటు ఇంకొక 3-4 క్వశ్చన్స్ తీసుకున్నాను. మీకు ఆ టైప్లో మళ్ళీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ టైప్లో అడిగే ఛాన్స్ ఉంటాయి అవి, అంటే మీకు ఈజియెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ కాకుండా కొంచెం మంచి క్వశ్చన్ డిస్కస్ చేద్దామని వేరే ఒక 3 క్వశ్చన్స్ తీసుకున్నాను. అవి ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ 11 డిజిట్ నంబర్, ఈ ఎగ్జామ్ చూడండి ఎన్టీపీసీలో అడిగింది ఇది. ఇఫ్ ఏ 11 డిజిట్ నంబర్ 88P554085K6 K not equal to P is divisible by 72, then what is the value of 3K plus 2P? ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకుందాం అండి. ఇచ్చిన నెంబర్ మొత్తం ఏముంది? 88P55 88P55 4085K6 4085K6 ఇంతేనా? 4085K6. ఇప్పుడు ఈ నెంబర్ అనేది దేంతో డివైడ్ అవుతుందంట? మీకు 72తో డివైడ్ అవుతుందా? మీకు ఏదైనా ఒక నెంబర్ 72తో డివైడ్ అవుతుందంటే ఆ నెంబర్ మీకు 8తో డివైడ్ అవుతున్నట్టు అండ్ 9తో డివైడ్ అవుతున్నట్టు అండి. ఈ కాన్సెప్ట్ క్లారిటీ అయితే మీకు ఉందనుకుంటా. సో ఇప్పుడు 8తో 9తో డివైడ్ అవుతే మీకు 3K plus 2P వాల్యూ కావాలి. సో ఫస్ట్ మనం 8కి చెక్ చేద్దాం. చూడండి అసలు 8కి ఏం జరుగుతుందో. 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మనకి 8కి మనం లాస్ట్ 3 డిజిట్స్ చూస్తాం అంతే కదా. అంటే ఇక్కడ మీరు 5K6 చూడాలి. ఇప్పుడు మీకు K వాల్యూ కనుక ఏ డిజిట్ తీసుకుంటే మీకు అది 8తో డివిజిబుల్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మరి దాన్ని ఏ రకంగా చెక్ చేస్తామంటే నేను మీకు సింపుల్గా ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఎవ్రీ 200 మల్టిపుల్ అనేది మీకు 8తో డివైడ్ అవుతుందండి. అంటే 200 ఉంది కదా, 200 ఎంత? 25 into 8 కదా. సో 200, 400, 600, 800 ఇలా ఎవ్రీ 200 మల్టిపుల్ అనేది మీకు 8తో డివైడ్ అవుతుంది అంతే కదా. ఇక్కడ మీకున్న నంబర్ ఎలా ఉంది? 5K6 అనేది 500 ప్లస్ సంథింగ్ ఉంది కదా. ఈ 500 ప్లస్ సంథింగ్లో 400 అయితే మీకు డివైడ్ అవుతుంది కదా 8 తోటి. ఓకే, మీకు 500 ప్లస్ సంథింగ్లో ఫస్ట్ మీ మైండ్లో నుండి 400 తీసేసేయండి. 400 పోయింది. 400కి 500 ప్లస్ సంథింగ్కి మధ్యలో ఇంకొక 80 కూడా డివైడ్ అవుతుంది కదా అంతే కదా. 80 కూడా 8తో డివైడ్ అవుతుంది కదా. చూడండి ఇప్పటి వరకు మీరు 480 వరకు వచ్చారు. 480 వరకు వచ్చారు కదా. మీకు కావాల్సింది ఏముంది? 5K6 అంతేనా? 5K6. ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ 6 అయ్యేటట్టు ఇప్పుడు ఈ నెంబర్ అనేది మీకు 8తో డివైడ్ అవుతుందండి. ఈ నెంబర్ కూడా మీకు 8తో డివైడ్ అయ్యేటట్టు ఉండి యూనిట్ డిజిట్ 6 వచ్చేటట్టు ఉంటే ఏ నెంబర్ ఉంటుంది చెప్పండి? 8 2 16. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మీరు 16 తీసుకున్నారనుకోండి, ఇది 500 కాదు 496 అవుతుంది. అంటే ఇక్కడ 16 రాదు. ఇంకా 8లో 6 ఇచ్చేటట్టు ఏది ఉంటుంది? 7 8 56 కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 56 తీసుకున్నారనుకోండి, 56 తీసుకుంటే అప్పుడు మీకు K వాల్యూ ఏమవుతుంది? మీకు K వాల్యూ 3 అవుతుంది అంతేనా. సో మీరు ఇలా పేపర్ పైన రాయకుండా మెంటల్గా చేయగలగాలండి. మెంటల్గా ఎలా అంటే ఓకే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? ఇప్పుడు నాకు K వాల్యూ అర్థమైంది కదా 3 వస్తుందని. ఓకే, K వాల్యూ నాకు 3 వస్తుందని అర్థమైంది. ఓకే, ఇంకా 3 కాకుండా ఇంకా వేరే పాసిబిలిటీ ఏముంది రావడానికి? 3కి +4 యాడ్ చేయండి, 7 కూడా వస్తుందండి. అంటే మీకు 536 ఉంది. మళ్ళీ దీనికి కనుక యూనిట్ డిజిట్ డిస్టర్బ్ కాకుండా, అంటే యూనిట్ డిజిట్ 6 వచ్చేటట్టు ఇంకొక మీరు 8 మల్టిపుల్ యాడ్ చేయాలి. అంటే యూనిట్ డిజిట్ డిస్టర్బ్ కావద్దు అంటే ఆ ప్లేస్లో మీకు 0 రావాలి. 0 వచ్చేటట్టు 8 మల్టిపుల్ ఏముంటుంది మీకు? 8 40 కదా. ఓకే, 40. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 40 యాడ్ చేస్తే 576 వస్తుంది కదా. ఓకే, అంటే మీకు K వాల్యూ ఏమయ్యే ఛాన్స్ ఉంది? 3 or 7. ఇప్పుడు K వాల్యూ 3 or 7 అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీకు కండిషన్ ఏమి ఇచ్చారు చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కండిషన్. మీకు K not equal to P అనే కండిషన్ ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ K వాల్యూ 3 అయినప్పుడు P వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మనము 8 గురించి డిస్కషన్ అయిపోయింది కదా. మీ డిస్కషన్ 8 గురించి అయిపోయింది. ఓకే, 8 గురించి డిస్కషన్ అయిపోయినప్పుడు
ఇప్పుడు మనకి 9కి ఎట్లా చెక్ చేస్తాం మనం? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 కావాలి కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 కావాలంటే చూడండి 5, 4, 9 అయిపోయింది అంతే కదా. 8, 8, 16, 16 ప్లస్ 5 21, 21 ప్లస్ 8 29, 29 ప్లస్ 5, 29 ప్లస్ 5 ఎంత? 34, 34 ప్లస్ 6 ఎంత? 40 అంతేనా? 40. ఇప్పుడు 40 అయిపోయిందంటే 40 అయింది. మీకు 9 మల్టిపుల్ రావాలంటే ఎంత ఉండాలి? 9 మల్టిపుల్ రావాలంటే 45 ఉండాలి అంతేనా? 45 అయితే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఏది? కే వాల్యూ 3 ఉంది. అప్పుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ పీ వాల్యూ కనుక మీకు పీ ఈక్వల్ టు కనుక 2 అయింది అనుకోండి, సరిపోతుంది కదా. ఈ నంబర్స్ అన్నీ మీకు ఎంత వచ్చింది? సమ్ 40 వచ్చిందండి. ఈ నంబర్ సమ్ 40 వచ్చింది టోటల్గా. అంటే ఈ పీ అండ్ కే వదిలేస్తే మిగిలిన నెంబర్ సమ్ 40 వచ్చింది. 40కి తర్వాత మీకు 9 మల్టిపుల్ ఏముంటుంది? 45. అంటే ఇక్కడ కే వాల్యూ 3 తీసుకొని పీ వాల్యూ 2 తీసుకుంటే 45 అవుతుంది. ఓకేనా? 45 కాకుండా మీరు 54 ఎందుకు తీసుకోవద్దు అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 54 తీసుకోవాలనుకున్నారనుకోండి, 40 కన్నా 54 ఎంత ఎక్కువ ఉంది? 14 ఎక్కువ ఉంది. 14లో ఈ 3 పోయింది అనుకోండి, ఇంకెంత? అప్పుడు మీకు పీ వాల్యూ 11 కావాలి. పీ వాల్యూ 2 డిజిట్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందా? కాదు. కాబట్టి పీ వాల్యూ 2 అయినప్పుడు కే వాల్యూ 3. ఓకే, అంటే మీకు పీ వాల్యూ కనుక 2 అయినప్పుడు కే వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కే వాల్యూ 7 తీసుకున్నాను అనుకోండి. కే వాల్యూ మనకి 3,7 వచ్చింది. కే వాల్యూ 7 వచ్చింది అనుకోండి. ఇది మీకు 40 వచ్చింది, ఇది 7 వచ్చింది అంతేనా? 40 వచ్చింది, 7 వచ్చింది, 47 అయింది. మీకు 54 కావాలి. 54 కావాలంటే ఇంకెంత ఉండాలి? పీ వాల్యూ 7 కావాలి. ఇప్పుడు మీకు 2 కండిషన్లు వచ్చాయండి. బట్ మీకు ఏమన్నారు? కే నాట్ ఈక్వల్ టు పీ అన్నారు. అంటే మీరు ఎగ్జామ్లో ఈ కండిషన్ తీసుకోవద్దు అంతేనా? సో ఇప్పుడు మీకు అడిగింది ఏముంది? 3k ప్లస్ 2p కదా. 3k అంటే ఎంత? 3 × 3 9 ప్లస్ 2p 2 × 2 4. 9 ప్లస్ 4 ఎంత? 13 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇది మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఇఫ్ ద 8 డిజిట్ నంబర్ 3x5479y4 is divisible by 88 and the 8 digit number 4251399z2 is divisible by 9, then find the maximum possible value of, ఇది గుర్తుపెట్టుకోండి, maximum possible value of 3x plus 2y minus z. చూడండి మీకు 3x plus 2y minus z ఉందా? 3x plus 2y minus z. ఇప్పుడు మీకు మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ మ్యాక్సిమం అయ్యి జెడ్ వాల్యూ మినిమం కావాలి అంతేనా? ప్లస్ ఉన్న వాల్యూ మ్యాక్సిమం ఉండాలి, మైనస్ అయ్యే వాల్యూ మినిమం అయినప్పుడే మీకు టోటల్ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది అంతే కదా. రైట్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏముంది? 3x5479 y4. ఓకే, ఇది దేంతో డివైడ్ అవుతుంది అన్నారు మీకు? ఈ నెంబర్ మీకు 88తో డివైడ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ 42513 9z2 ఈ వాల్యూ మీకు దేంతో డివైడ్ అన్నారు? 9తో డివైడ్ అన్నారు. సో ఇది క్యాలిక్యులేట్ చేయడం మనకు చాలా ఈజీ కదా. చూడండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 కావాలి. 9 అయిపోయింది. 5 + 4 9 అయిపోయింది అంతేనా? 3 + 1 4 2 6 8. ఇప్పుడు మీకు జెడ్ వాల్యూ మినిమం ఉండాలి కాబట్టి జెడ్ వాల్యూ 1 తీసుకుంటే సరిపోతుంది కదా. జెడ్ వాల్యూ 1 అయినప్పుడు ఈ సమ్ అనేది మీకు 9తో డివైడ్ అవుతుంది. ఓకే, మీకు జెడ్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, వై వాల్యూ కనుక్కోవాలి అంతేనా? ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలంటే ఎక్స్ వై వాల్యూ మ్యాక్సిమం వాల్యూస్ కావాలి అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ మీకు 88తో డివైడ్ అవుతుంది అంటే ఆ నెంబరు 11తో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది. 8కి డివిజిబిలిటీ రూల్ ఏంది మనకి? 8కి డివిజిబిలిటీ రూల్ మనకి లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేస్తాం. 9y4. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవ్రీ 200 మల్టిపుల్ అనేది మీకు 8తో డివైడ్ అవుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు 200 × 4 అంటే 800 కదా. ఇప్పుడు 9y4లో 800 వరకు మీరు ఆలోచించాల్సిన పని లేదు, అయిపోయింది. రైట్. ఇంకొక 80 కూడా ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే అది కూడా మీకు 8తో డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు 9y4లో 880 వరకు వచ్చారు మీరు అంతేనా? 880. ఇప్పుడు మీరు దీనికి ఏదో ఒక 8 మల్టిపుల్ని యాడ్ చేస్తే అది మీకు ఏం కావాలి? 9y4 కావాలి అంతేనా? ఇది ఒక 8 మల్టిపుల్, ఇంకొక 8 మల్టిపుల్ని మీరు యాడ్ చేయాలి. చూడండి, 8 మల్టిపుల్ యూనిట్ డిజిట్ 4 ఉండేటట్టు ఏముంటుంది మీకు? 8 × 24 అంతేనా? 8 × 24 అప్పుడు వస్తుంది కదా. అంటే 24 యాడ్ చేస్తే మీకు ఎంత అవుతుంది? 90
4 అవుతుంది. దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు, y వాల్యూ 0 చెప్పొచ్చు. అంటే మీకు వైకి పాసిబుల్ ఉన్న వాల్యూస్లో ఒకటి 0 అవుతుంది. 0 అయిందంటే నెక్స్ట్ మీరు డైరెక్ట్గా రాసుకోవాలండి. 0 + 4 ఎంత, 4 + 4 ఎంత, 8. అంటే 904, 944 అండ్ 984 ఈ నంబర్స్ అన్నీ మీకు దేంతో డివైడ్ అవుతాయి, 8తో డివైడ్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే మీకు y వాల్యూ మ్యాక్సిమం ఉండాలంటే మీరు మోస్ట్ ప్రాబబ్లీ దీంతో చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ రెండింటితో మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు y వాల్యూ 8 అయినప్పుడు ఈ వాల్యూ 11తో డివైడ్ కావాలంటే మనకి డివిజిబిలిటీ రూల్ ఎట్లుంటుంది, సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ టర్మ్స్ కదా. సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్ 9 + 4 ఎంత, 13. 13 + 4 ఎంత, 17. అంటే 17x. అంటే 17 + x మైనస్ y + 7, 7 + 5 12, 12 + 3 15. అంటే 15 + y. ఈ వాల్యూ ఐదర్ 0 కావాలి లేదా 11 మల్టిపుల్ కావాలి, అంతేనా. 0 కావాలి, 11 మల్టిపుల్ కావాలి. ఇప్పుడు నేను y వాల్యూ కనుక 8 తీసుకున్నాను అనుకోండి, నేను కనుక y వాల్యూ 8 తీసుకుంటే నాకు x వాల్యూ ఏం కావాలి, ఈ డిఫరెన్స్ 0 కావాలంటే x వాల్యూ 6 కావాలి, అంతేనా. x వాల్యూ 6 అయినప్పుడు 17 + 6 23, 15 + 8 23. అంటే నాకు y వాల్యూ 8 అయినప్పుడు నాకు x వాల్యూ ఎంత వస్తుంది, 6 వస్తుంది, అంతేనా. ఓకే. ఇప్పుడు 11 మల్టిపుల్ కావాలనుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక మీకు 11 రావాలనుకోండి, ఈ వాల్యూ 6 + 11 కావాలి. అంటే x వాల్యూ మీకు 2 డిజిట్ నెంబర్ అయిపోతుంది. సో ఒక 2 డిజిట్ నెంబర్ ఉండదు కాబట్టి మనకి x = 6 అయినప్పుడు y = 8. ఫర్ ఎగ్జాంపుల్ y = 4 తీసుకున్నారనుకోండి, ఇన్ కేస్ ఇక్కడ మీరు y = కనుక మీరు 4 తీసుకున్నారనుకోండి, y = 4 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. 15 + 4 9 అంటే 15 + 4 19 కావాలి. 19 అంటే x = 2 అవుతుంది. చూడండి, ఈ రెండు చిన్న వాల్యూసే మనకి. ఇది 0 తీసుకున్నారనుకోండి, ఏది y వాల్యూ కనుక ఇప్పుడు మీరు 0 తీసుకున్నారనుకోండి, y వాల్యూ 0 తీసుకుంటే ఇది 15 అవుతుంది. ఇక్కడ 17 ఉంది, 17 - 15 చేస్తే 0 రాదు మీకు. అంటే ఇప్పుడు డిఫరెన్స్ మీకు 11 వచ్చేటట్టు ఉండాలి. 15 + 11 అంటే 26 కావాలి. 26 కావాలంటే ఈ వాల్యూ ఎంత కావాలి మీకు, 17 అంటే 9 కావాలి. అంటే మీకు ఇక్కడ 0 అయినప్పుడు ఇక్కడ 9 ఉండాలి, ఇక్కడ 4 ఉన్నప్పుడు ఇక్కడ 2 ఉండాలి, అప్పుడే పాసిబుల్ అవుతాయి, అంతేనా. y = 0 అయితే x = 9 కావాలి, y = 4 అయినప్పుడు x = 2 కావాలి, y = 8 అయినప్పుడు x = 6 కావాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు మీకు మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ కావాలి కాబట్టి ఈ రెండే మీకు సెట్ అవుతాయి చూడండి. అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది, 8 కదా. సో 8 3 ఎంత, ఇది 24. y వాల్యూ ఎంత వచ్చింది మీకు, సారీ x వాల్యూ మీకు x వాల్యూ 6 వచ్చింది కదా. సో 6 × 18 ఇది, ఓకే. ప్లస్ y వాల్యూ ఎంత, 8, 8 × 16, z వాల్యూ 1. 18 + 16 34 - 1 అంటే 33. 33 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. సో మీకు రైల్వేలో అడిగిన ఈ డివిజిబిలిటీ రూల్ పైన డిఫికల్ట్ కొంచెం టైం బట్టి చేసే క్వశ్చన్స్ మాత్రం ఈ రెండే అండి. ఈ రెండు కాకుండా మీకు ఇంకొక 10-12 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ అవి ఎట్లున్నాయంటే క్రింది వాటిలో 8తో డివైడ్ అయ్యే నెంబర్ ఏది, లేదా కింది వాటిలో 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఏది, లేదా ఒక నెంబర్ ఇచ్చేసి ఇది దేంతో డివైడ్ అవుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్. సో ఈ రెండే డిస్కస్ చేశాను నేను మీతో ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ x and y ఆర్ పాసిబుల్ ఇన్ ద నంబర్ 763x4yz ఇఫ్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఓకే, ఇది ఒక మంచి క్వశ్చన్ అనుకోవచ్చు అండి మీరు. నంబర్ ఎట్లుంది, 763 x4y2. ఈ నంబర్ అనేది కానీ 9తో డివైడ్ అవుతే x, yకి పాసిబుల్ అయ్యే పెయిర్స్ ఎన్ని అంట. అంటే x, y వాల్యూస్ ఏమేమి కావచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x, y. ఇప్పుడు x వాల్యూ ఏది తీసుకోవచ్చు, y వాల్యూ ఎలా తీసుకోవచ్చు, ఇలాంటి ఎన్ని పెయిర్స్ పాసిబుల్ అవుతాయని క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకి 9కి డివిజిబిలిటీ రూల్ ఏంది, మీకు 9కి డివిజిబిలిటీ రూల్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 కావాలంతేనా. చూడండి 6, 3, 9 అయిపోయింది, మనం దీని గురించి పట్టించుకోము. 7, 2, 9 అయిపోయింది, అంతేనా. ఇప్పుడు x + y + 4 కదా మిగిలింది. ఇప్పుడు నాకు x + y సమ్ కనుక 18 కావాలనుకోండి, x + y వాల్యూ ఎంత కావాలి నాకు, 14 కావాలంతేనా. 763x4y2 రైట్. 6, 3, 9 అయిపోయింది, 7, 2, 9 అయిపోయింది.
ఇప్పుడు మనకి 18 కావాలంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి x ప్లస్ వై వాల్యూ 14 కావాలి. x ప్లస్ వై వాల్యూ 14 అయ్యేటట్టు ఏముంటుంది మనకి? లేదు 14 కూడా 14 అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ x ప్లస్ వై వాల్యూ మీకు 5 కూడా అవ్వచ్చు అండి. x ప్లస్ వై 5 కూడా కావచ్చు. x ప్లస్ వై వాల్యూ 5 అయితే 5 ప్లస్ 4 9 అవుతుంది. x ప్లస్ వై వాల్యూ 14 అవుతే 14 ప్లస్ 4 18 అవుతుంది. అంతేనా? చూడండి, x ప్లస్ వై వాల్యూ 5 అయ్యేటట్టు మనకు పాసిబిలిటీస్ ఏముంటాయి చెప్పండి ఒకసారి. x ప్లస్ వై వాల్యూ 5 అయ్యేటట్టు పాసిబిలిటీస్. నాకు x వాల్యూ 0 అయితే y వాల్యూ 5 అవ్వచ్చా? ఓకే. x వాల్యూ 1 అయితే y వాల్యూ 4 అవుతుంది. అంటే 1 2 3 4 5 ఇలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేనా? ఇలా 2 అవుతే ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 0. సో మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి చూడండి. 1 2 3 4 5 6 మొత్తం 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఎప్పుడు x ప్లస్ వై ఈక్వల్ టు 5 అయినప్పుడు. అంతేనా? ఇప్పుడు x ప్లస్ వై ఈక్వల్ టు 14 అయినప్పుడు ఏం పాసిబిలిటీస్ వస్తాయి చెప్పండి నాకు. x ప్లస్ వై ఈక్వల్ టు 14 కావాలి. x ప్లస్ వై ఈక్వల్ టు 14 అయినప్పుడు x ఖచ్చితంగా మీకు x4 తీసుకోవడానికి కుదరదు ఉందండి. ఎందుకంటే x4 తీసుకుంటే y 10 అవుతుంది. y అనేది మీకు సింగిల్ డిజిట్ నెంబర్ కావాలి. x5 తీసుకున్నారనుకోండి, x5 తీసుకుంటే y 9 తీసుకోవచ్చు కదా. ఓకే, x5 తీసుకుంటే y 9 తీసుకోవచ్చు. ఓకే, x6 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 8 అవుతుంది. ఇక్కడ 7 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 7 అవుతుంది. ఓకే, 7. ఇక్కడ మీరు 8 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 6 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 9 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 5 అవుతుంది. ఇంకా ఇవి కాకుండా మీకు ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇంకేం పాసిబిలిటీ రావండి. 10 తీసుకోవడానికి కుదరదు. అంటే ఇక్కడ ఇవన్నీ మొత్తం ఎంత? ఇవి మీకు మొత్తం 5. అంతేనా? సో మీకు మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి చెప్పండి. ఇక్కడ 6 వచ్చినాయి, ఇక్కడ 5 వచ్చినాయి. అంటే 6 + 5 ఎంత? 11 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఏది 11 మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇఫ్ ఏ 10-digit నెంబర్ 5432y 5432y 1749x 1749x ఓకే ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 72, దెన్ ద వాల్యూ ఆఫ్ 5x - 4y. ఇప్పుడు ఒక నంబర్ 72తో డివైడ్ అవుతుందంటే ఆ నంబర్ దేంతో డివైడ్ అవ్వాలండి? 8తో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. అంతేనా? ఓకే, నేను ఇంతకుముందే డిస్కస్ చేశా. 8తో డివిజిబిలిటీ రూల్ ఎట్లుంటుందంటే ఎవ్రీ 200 మల్టిపుల్ అనేది మీకు 8తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏముంది? ఈ లాస్ట్ 3 డిజిట్స్ కదా, ఈ లాస్ట్ 3 డిజిట్స్ చూడండి. 400 గురించి మీరు మర్చిపోండి. ఇప్పుడు 49x అంటే 400 + సంథింగ్ కదా, 400 డివైడ్ అయిపోయింది. ఇప్పుడు 9x ఉంది. అంటే 9x అంటే 90లలో ఉంది కదా, అది 80 డివైడ్ అయిపోయింది. 80 తర్వాత 90లలో మీకు డివైడ్ అయ్యే నెంబర్ ఏముంటుంది? 8 తోటి 16 కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు x వాల్యూ కనుక 6 అయ్యిందనుకోండి, x వాల్యూ 6 అయితే 496 డివైడ్ అవుతుంది. చూడండి, 400 డివైడ్ అయ్యింది, దాని తర్వాత 80 డివైడ్ అయింది, దాని తర్వాత 16. అంతే కదా. 400 80 16 అన్నీ డివైడ్ అవుతున్నాయి. సో 496 కూడా డివైడ్ అవుతుంది 8 తోటి. x వాల్యూ 6 వచ్చింది. ఇప్పుడు 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 కావాలి. అంతే కదా. సో 9 అయిపోయింది, 5 4 9 అయిపోయింది. ఓకే, 3 2 5 + 4 9 అయిపోయింది. అంతే కదా. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? 7 + 1 8, 8 + 6 14. 14 అంటే y వాల్యూ ఎంత కావాలి మీకు? y వాల్యూ 4 అయితే సరిపోతుంది. అంతేనా? 6 + 1 7, 7 + 7 14. అప్పుడు y 4 అయినప్పుడు 14 + 4 18 అయిపోతుంది మనకి. అంటే ఇప్పుడు x 6 వచ్చింది, y 4 వచ్చింది. x 6 అంటే ఎంత? 5 6 30 అవుతుంది, మైనస్ y 4 4 16. సో మీకు 14 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇఫ్ ద 9-digit నంబర్ 708 x 6y 8z9 ఈజ్ డివిజిబుల్ బై 99. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 99తో డివైడ్ అవుతుందంట. దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ ఆఫ్ XYZ అండి. చూడ, ఒక వాల్యూ మీకు 99తో డివైడ్ అవుతుందంటే ఆ వాల్యూ 11 తోటి 9తో డివైడ్ అవుతున్నట్టే కదా, డివైడ్ అవుతున్నట్టే. ఇప్పుడు మనకి 9కి డివిజిబిలిటీ రూల్ ఏముంటుంది చెప్పండి? 9కి డివిజిబిలిటీ రూల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 కావాలి. అంతే కదా. ఇప్పుడు మీకు ఈ 9ని మనం క్యాన్సిల్ చేయొచ్చు.
చేయొచ్చు కదా. 7 + 8 ఎంత 15, 15 + 6 ఎంత 21, 21 + 8 ఎంత 21 + 8 అంటే 29 అంతే కదా. ఇప్పుడు మీకు 29 వచ్చింది ప్లస్ x + y + z, x + y + z. ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు ఒక అర్థం కావాల్సింది ఏంటంటే మీ ఆన్సర్ 27 కన్నా ఎక్కువైతే కాదండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ XYZ అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ మ్యాక్సిమంగా 9 తీసుకోగలుగుతుంది. 9 కన్నా ఎక్కువ తీసుకోలేదు కదా. మీకు సింగిల్ డిజిట్ నెంబర్లో హైయెస్ట్ 9 కదా. 999 ఉన్నా కూడా 27 అవుతుంది. 27 కన్నా ఎక్కడన్నా ఆప్షన్ ఎక్కువ ఉంటే మీ ఆన్సర్ కానే కాదు. అదైతే క్లియర్ కదా. సో ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ని మీకు ఆప్షన్ అనేది బెస్ట్ మెథడ్ అండి. ఇప్పుడు మీకు 9, ఇప్పుడు మీరు మళ్ళీ 11తో చెక్ చేయాలి. 11తో చెక్ చేసే కన్నా ముందే ఒక్కసారి ఆప్షన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 29 కదా, ఆప్షన్లో నాకు 27 అన్నారు, ఒక ఆప్షన్ ఉంది. 9 + 7 ఎంత 6 అంటే 16 కదా. 2 2 4 5. మీకు 56 అనేది ఒక 9 మల్టిపులా కాదు. సో ఇది మీ ఆన్సర్ కాదు. ఓకే, ఇప్పుడు 9 ఉంది, 29 ప్లస్ మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ అన్నాడు కాబట్టి 16 తీసుకోండి. 29 + 16 ఎంత 29, 39 + 6 45. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 29 తీసుకోండి. ఇది అయ్యే ఛాన్స్ ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 5 తోటి 9 తోటి కూడా పాసిబుల్ అయినా కూడా నేను ఇంకా ఎందుకు కన్ఫర్మ్ కాలేదంటే మీరు ఇంకా 11 తోటి చెక్ చేయలేదు చూడండి. 11 తోటి చెక్ చేయలేదు కాబట్టి నేను ఇంకా ప్రొసీడ్ అవ్వలేదు నా ఆన్సర్కి. ఫర్ ఎగ్జాంపుల్ 29 + 5 ఎంత 34. 34 అసలు మీకు 9తో డివైడ్ అవుతుందా? కాదు. 29 + 9 ఎంత 38. 38 మీకు 9తో డివైడ్ అవుతుందా? కాదు. సో ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది ఒకటే రైట్ ఆన్సర్. అంటే ఇప్పుడు ఈ నంబర్ అనేది 99తో డివైడ్ అవుతున్నప్పుడు మీకు x + y + z యొక్క మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఓన్లీ 9 గురించి మాత్రమే డిస్కస్ చేసాం. 11 తోటి అసలు 11 జోలికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. వెళ్ళకుండానే మనం ఆప్షన్ హెల్ప్ తోటి మన ఆన్సర్ ఏది కాదో చెప్పాం. 99తో అవుతుందంటే ఫస్ట్ 9తో కావాలి. 9తో కాని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే మన ఆన్సర్ వచ్చేసింది కదా. ఒకవేళ ఇంకోటి ఏదన్నా ఆప్షన్ అయ్యే పాసిబిలిటీ కనుక ఉంటే అప్పుడు మనం 11 వరకు వెళ్ళేది. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అనుకుంటా, రైట్? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 6. A 6-digit number formed such that every 3-digit repeat is divisible by which of the following reminders? A 6-digit number formed such that every 3-digit repeats is divisible by which of the following? ఇక్కడ కొంచెం క్వశ్చన్ ఫ్రేమింగ్లో రాగుంది అనుకుంటా అండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక 3-digit నెంబర్ ఉందంట, అది రిపీట్ అవుతుందంట. ఒక 3-digit నెంబరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనే నెంబర్ ఉందనుకోండి. ఇది మళ్ళీ రిపీట్ అవుతుందంట 1 2 3, ఇలా మళ్ళీ రిపీట్ అవుతుందంట 1 2 3. ఇప్పుడు ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుందని క్వశ్చన్ అండి. ఈ నెంబర్ దేంతో రిపీట్ అవుతుందంటే 1001. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి మీరు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీకు మొత్తం ఈ ఇలాంటి మోడల్కి వచ్చిన మొత్తం కాన్సెప్ట్ చెప్తా చూడండి ఒకసారి. మీ దగ్గర ఒక 2-digit నెంబర్ ఉంది ఏబి. మీ దగ్గర ఒక 2-digit నెంబర్ ఏబి ఉంది. ఓకే, ఈ ఏబిని కనుక మీరు ఇంటూ 101తో మల్టిప్లై చేశారనుకోండి ఏమొస్తుంది? అదే ఏబిని కనుక మీరు ఇంటూ 101తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఇదే ఏబిని కనుక మీరు ఇంటూ 101తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? కొంచెం కాన్సెప్ట్ వినండి ఒకసారి మీరు. ఇంకొక 3-digit నెంబర్ ఉంది ఏబిసి. ఏబిసి ఇంటూ ఏబిసి ఏబిసి ఇంటూ ఇప్పుడు 1001తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మీకు? ఏబిసి ఇంటూ 1001 ఇలా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? చూడండి ఒకసారి మీరు కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏబి ఇంటూ 101 ఉంది కదా, నేను ఇక్కడ ఒక 0 ముందు ఇమాజిన్ చేసుకోవచ్చా? ఒక 0 ఇమాజిన్ చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక 2-digit నెంబర్ మీకు. ఓకే, 01 అనేది ఒక 2-digit, ఇది ఒక 2-digit నెంబర్. సో ఒక 2-digit నెంబర్ని 0101 2 టైమ్స్ రిపీట్ అయ్యేటట్టు కనుక మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏబి ఫార్మాట్లో వస్తుందండి. ఏబి ఉంది, ఇక్కడ నేను ఒక 0 ఇమాజిన్ చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా. ఏబి ఇలా 3 టైమ్స్ వచ్చింది కదా, 0101 3 టైమ్స్ వచ్చింది కదా. సో ఇది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది మీకు. ఏబి ఈ రకంగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఒక 0 ఇమాజిన్ చేసుకుంటాను. ఒక 2-digit నెంబర్ ఉంది, 0101 4 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది మీకు 4 టైమ్స్ రిపీట్ అవుతుంది.
ఏబి ఏబి ఏబి. ఓకే, ఇప్పుడు మీకు 001 ఉంది కదా, ఇక్కడ 3 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు ఇది కూడా మీకు 3 డిజిట్ నెంబర్ లాగా ముందు 2 సున్నాలు ఇమాజిన్ చేసుకుంటా. 001 కదా, ఇది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 001 ఇది మీకు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది ఏబీసీ ఏబీసీ. క్లియరా? ఓకే, ఇక్కడ నేను ముందు ఇంకొక 00 ఇమాజిన్ చేసుకోవచ్చా? సో ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది ఏబీసీ 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 ఏబీసీ. ఇక్కడ మీ క్వశ్చన్లో అడిగింది అదే అండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు మీకు, ఏదైనా ఒక నంబర్, ఒక 3 డిజిట్ నెంబర్, 6 డిజిట్ నెంబర్ అన్నారు కదా, 6 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ సచ్ దట్ ఎవ్రీ 3 డిజిట్స్ రిపీట్. ఇది ఒక మీకు 6 డిజిట్ నెంబరే కదా, ఈ 6 డిజిట్ నెంబర్లో 3 డిజిట్స్ తర్వాత మళ్ళీ 3 డిజిట్స్ రిపీట్ అయినాయి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఏబీసీ ఇంటూ ఇలా 1001తో మల్టిప్లై అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు కనుక మీకు ఈ కాన్సెప్ట్ చాలా క్లారిటీగా ఉందనుకోండి, ఈ కాన్సెప్ట్ దీనిపైన మీరు ఎన్ని క్వశ్చన్స్ అన్నా అడగొచ్చండి. ఈ కాన్సెప్ట్ కనుక మీకు క్లారిటీ ఉంటే, ఏబీ ఉందనుకోండి, ఏబీ ఇంటూ 101తో మల్టిప్లై చేస్తే 2 టైమ్స్ ఏబీ వస్తుంది. ఆ 101 కన్నా ముందు మీరు మెంటల్గా 0 ఒకసారి ఊహించుకోండి. సో ఏబీ ఇక్కడ ఏబీ అవుతుంది, ఇక్కడ ఏబీ అవుతుంది. ఏబీ 10101 ఒక 0 ముందు ఇమాజిన్ చేసుకోండి. 3 టైమ్స్ ఉంది కాబట్టి మీకు 3 టైమ్స్ వస్తుంది. ఐ హోప్ క్లియర్. సో ఇప్పుడు మీకు క్వశ్చన్స్ ఏ రకంగా ఫ్రేమ్ చేయొచ్చు, ఒక 6 డిజిట్ నెంబర్ ఉంది, దాంట్లో ప్రతిసారి 2 డిజిట్స్ రిపీట్ అవుతుందంట. ఇప్పుడు ఈ నెంబర్ దేంతో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది అంటే ఆ నెంబర్ మీకు 10101తో డివైడ్ అవుతుంది. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు, ఇప్పుడు మీకు ఇక్కడ మీకు ఇంకొక ఏబీ వస్తుందండి, ఇది 4 టైమ్స్ వస్తుంది కదా. ఓకే, మీ దగ్గర ఒక 8 డిజిట్ నెంబర్ ఉంది, ఆ 8 డిజిట్ నెంబర్లో 2 డిజిట్ నెంబరే ప్రతిసారి రిపీట్ అవుతుందని అడుగుతారు. అప్పుడు ఈ నెంబర్ దేంతో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది అంటే 101010101తో డివైడ్ అవుతుంది. ఇట్లా మీకు ఏ క్వశ్చన్ అని అడగచ్చు. ఇప్పుడు ఇది ఒక 9 డిజిట్ నెంబర్ ఉంది, ఆ 9 డిజిట్ నెంబర్లో మీకు ఇలా 3 టైమ్స్ సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది అని అడగచ్చు. అప్పుడు అది దేంతో రిపీట్ అవుతుంది, మీకు డివైడ్ అవుతుంది అంటే 001001001. ఇవి మనం ఇమాజిన్ చేసుకున్నా మనకి ఆప్షన్లో ఇది ఉండదు. సో 100100 ఉంటుంది మనకి. ఐ హోప్ నేను చెప్పే ఈ కాన్సెప్ట్ మీకు యూజ్ అయింది అనుకుంటా ఎగ్జామ్లో. ఇది మీకు నంబర్ సిస్టమ్కి సంబంధించిన 9th వీడియో అండి. అంటే నంబర్ సిస్టమ్ పైన నేను మీకు ప్రైమ్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇంటర్చేంజింగ్ డిజిట్స్, యూనిట్ డిజిట్స్, అదర్వైజ్ రిమైండర్ థీరం ప్రాపర్టీస్, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఈజియెస్ట్ క్వశ్చన్స్ నేను తీసుకోవట్లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సెషన్ ఉంటుంది. ఈ 10 వీడియోస్ తోటి మీకు నంబర్ సిస్టంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నేను మీకు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతానా, మీ ప్రిపరేషన్లో హెల్ప్ అయ్యే క్వశ్చన్స్ మొత్తం డిస్కస్ చేసినట్టు అవుతుంది. దీని తర్వాత మనకి సింప్లిఫికేషన్ టాపిక్ ఉంటుంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ డిస్కస్ చేయలేదు ఇప్పటివరకు, సింప్లిఫికేషన్ ఉంటుంది. ఫ్యూచర్ వీడియోస్లో మీకు అవి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మీకు అర్థమెటిక్ టాపిక్స్ అంటారు, ఇప్పుడు పర్సంటేజెస్ ఇవన్నీ, యావరేజెస్ ఇవన్నీ. నంబర్ సిస్టమ్ ఒకటే టాపిక్ అనేది కొంచెం మీరు పర్సంటేజెస్ ఇవన్నీ మీరు బయట వేరే యూట్యూబ్ ఛానల్లో విన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు, అవి ఎక్కడైనా నేర్చుకోవచ్చు. బట్ నంబర్ సిస్టమ్ టాపిక్ ఎలాంటిదంటే కొంచెం నేను చెప్తే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనుకోని నంబర్ సిస్టమ్ టాపిక్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చెప్తున్నాం. రైట్, నెక్స్ట్ సెషన్లో ఇంకో వేరే టాపిక్తో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.